ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క వాక్యం రిసీవ్ చేసుకుంటున్నారా? ఇష్టపూర్వకంగా రిసీవ్ చేసుకోండి, దైవ దీవెనలు పొందండి. ఎందుకంటే దేవుని వాక్యే మనల్ని బ్రతికిస్తుంది. ఈ లోకంలో ధనమున్నా, డబ్బున్నా, లేదా బలమున్నా, జ్ఞానమున్నా, వివేచనున్నా, లేదా నీ సొంతంగా నువ్వు ఏదైనా చేయగలిగినటువంటి మరి ఆ సామర్థ్యం నీకున్న దేవుని వాక్కు లేనిది మనం ఏమి చేయలేదు. మనల్ని బ్రతికిస్తున్నది ఆయన వాక్కు కనుక దేవుని వాక్కును నువ్వు నిజముగా రిసీవ్ చేసుకున్నట్లయితే నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి విశ్వసించి దేవుని వాక్కును రిసీవ్ చేసుకోండి, దైవ దీవెనలు పొందుకోండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? వెన్ యూ వాక్ యువర్ స్టెప్స్ విల్ నాట్ బి హ్యాంపర్డ్. అంటే నువ్వు నడుచున్నప్పుడు, అంటే వెన్ యూ వాక్ యూ స్టెప్స్ విల్ నాట్ బి హ్యాంపర్డ్. అంటే నువ్వు నడిచేటటువంటి నడిచటం అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం సాగిపోతున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, కృంగుదల, ఆర్థికంగా కొంచెం కుంటుపడ్డామంటే అన్ని విధాలా బాధపడతాం కదండి. ఆరోగ్యపరంగా కొంచెం బలహీనపడ్డామంటే అన్నీ మనం చేయవలసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఆగిపోతుంటాయి. లేదా మన మీద ఒక నింద వచ్చినప్పుడు, ఒక ధృవీకరణ వచ్చినప్పుడు, ఒక అవమానం వచ్చినప్పుడు, ఒక చెడ్డ పేరు వచ్చినప్పుడు, మన మీద రకరకాలైనటువంటి చెడ్డ ప్రచారాలు చేస్తున్నప్పుడు, మనల్ని తృఢీకరిస్తున్నప్పుడు, మనల్ని అవమానిస్తున్నప్పుడు, అరే వీరు వెదుగుతున్నారా అని మన మీద రకరకాల రాళ్ళు వేసేటప్పుడు, చెట్టు నిండా కాయలు ఉన్నప్పుడు ఏం చేస్తారండి? రాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. ఆ రాళ్ళు తగులుతున్నప్పుడు ఆ కాయకి నోరు లేదు కాబట్టి ఆ కాయ మాట్లాడలేక ఆ బాధను చెప్పలేకపోతుంది. మనకు కలిగే ప్రతి బాధను బట్టి, ప్రతి రాయిని బట్టి మనకేమొస్తుంది? మానసికమైన ఒత్తిడి, బాధ వస్తుంది. ఆ బాధ మనం ఎవరికి చెప్పుకోలేము. కానీ దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి మాట, నీవు నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడదు. నీ అడుగు ఇరుకున పడదు. అందుకే దావీదు కీర్తన 32వ అధ్యాయం 8వ వచనంలో ఇలా అంటాడు. 9వ వచనం, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము, విచారణ వల్ల నా కన్నులు క్షీణించుచున్నాయి. దావీదుకి మరి నేను ఇరుకున పడ్డానని దావీదు ఎందుకు అన్నాడండి? దావీదు మహారాజయ్యుండి, రాజ్యాన్ని పరిపాలించే రాజయ్యుండి, అన్నీ ఉండి కూడా నేను ఇరుకున పడ్డానయ్యా, నన్ను కరుణించయ్యా, నేను క్షీణిస్తున్నానయ్యా, నేను కృంగిపోతున్నానయ్యా, శత్రువు నలుదిక్కులా నన్ను చుట్టుముట్టి ఉన్నాడయ్యా, నన్ను ఎంతో వేధిస్తున్నాడయ్యా, నన్ను తరుముచున్నాడయ్యా. ఒక కీర్తనలు అయితే భయంకరమైనటువంటి ప్రార్థన చేస్తాడు దావీదు. అది లేకుండా చేయయ్యా, పెంట కుప్పగా మార్చయ్యా, నీ ఎంత క్షీణించి ఉంటే దావీదు ఆ ప్రార్థన చేస్తాడని. షిమ్మి అయితే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ తిడతాడు. ఏమని దూషిస్తాడు? ఎలా దూషిస్తాడు? అర్హంతకుడా, సౌలు కుటుంబాన్ని నాశనం చేసావు, నువ్వు ఎదగటం కోసం, నీ స్వార్థం కోసం సౌలు కుటుంబాన్ని ఎంతో దూషిస్తున్నావు అంటూ డైరెక్ట్గా మాట్లాడుతావు. నరహంతకుడా, దొంగ, హత్య చేసావు, నువ్వు సౌలు కుటుంబాన్ని నాశనం చేసావంటూ డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు దావీదు అంటాడు, ఈ మాటలు అనమని దేవుడే ఇతనికి పర్మిషన్ ఇచ్చాడేమో, అననీయండి అని యోవాబు తోటి వారి అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతటితోటి చెప్తాడు. అదేవిధంగా నీ జీవితంలో ఏ దూషణకు నువ్వు పాలైపోతున్నావు, ఏ అవమానానికి, ఏ నిందకి, ఏ హేళనకి నువ్వు మరి అప్పగించమని ఉన్నావో. కానీ దావీదైతే ఇది దేవుని చిత్తమేమో, దూషించనివ్వండి అన్నప్పుడు అతను దూషించడం ద్వారా తర్వాత ఏమి జరిగిందంటే, మరలా దావీదు సింహాసనాన్ని మరి అధిష్ఠించినప్పుడు షిమ్మి వచ్చి, రాజా నన్ను క్షమించు, నేనేదో తెలిసి తెలియక వాడాను, ఇలాగే నీ శత్రువు ఎవరైతే దూషించారో, ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే హేళన చేస్తూ నీ అభివృద్ధిని ఆటంకపరచాలని చూస్తున్నారో వారే వచ్చి నీ సన్నిధి నీ యొక్క దగ్గరికి వచ్చి ఇదే మాట చెప్పబోతున్నారు, అయ్యా మేమేదో పొరపాటునన్నా, లేదమ్మా ఏదో మేమే పొరపాటు, అది నీ కుటుంబంలోనైనా, నీ ఉద్యోగంలోనైనా, నీ వ్యాపారంలోనైనా, సమస్త ప్లేసుల్లో దేవుడు ఈరోజు నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. నీ అడుగులు ఇరుకున పడకుండా, నీవు బాధల పాలు, కష్టాల పాలు అవుతున్నప్పుడు ఎవరు ఓదార్చకపోయినా నేను ఓదార్చి నీకు నెమ్మదిచ్చి నీకు ఆయన నడిపింపు కంప్లీట్గా ఉంటుందని దేవుడు ఈరోజు
మాట్లాడుతుండగా దేవుని నడిపింపు ఉండబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారు. అవును కదా. దేవుని నడిపింపు లేకుండా మోషే ఒక్కళ్ళే తీసుకెళ్ళగలుగుతారా? లేదు. మన నావికుడు, మన రథసారథి, మనల్ని నడిపించే దేవుడు నావికుడు యేసయ్యే. కాబట్టి ఆయన నిన్ను నడిపించి అన్ని విధాలు ఆశీర్వదిస్తానని జయశీలుడుగా, కరుణాశీలుడుగా నీ పక్షాన్ని నిలబడి నీకే అన్ని విధాల తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ప్రత్యేకంగా ఈ వీడియోని లైక్ చేయండి. మరి పూర్తిగా వీడియో చూడండి, అరాకొరాగా చూడొద్దు. ఎందుకంటే మీకేం అర్థం కాదు అరాకొరాగా చూడటం వల్ల. వాక్యము చదవండి, వాక్యంలో జీవం ఉంటుంది. ఆ జీవం నీ శరీరంలో ప్రవేశించి నీ ప్రాణాత్మ మూల్గుల్ని విభజించి నీకు శక్తిని, నిన్ను పరిశీలించి పరిశోధించి అన్ని విధాలను నీకు బలమనిస్తుందని మరి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిశుద్ధరామ పాదలుగా కన్నయ్య తల్లి అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఇరుకున పడకుండా, ఏ అవమానాలు పాలు కాకుండా, ఏ నష్టం కష్టం పాలు కాకుండా అయ్యా విశాలతలో నడిపించే దేవుడు నీవని నేనున్నానని అయ్యా మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. భారతదేశాన్ని దీవించండి అయ్యా, తెలుగు రాష్ట్రాలను దీవించండి తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి, కోర్టు కేసుల నుంచి విడిపించండి. రకరకాలైనటువంటి నాయన సమస్యలు, వేదనలు, కన్నీరు, దుఃఖము నలిగిపోతున్న బిడ్డలకు నీవే ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్లో జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని, ఎక్కడెక్కడైతే తండ్రి అయా ఈ యొక్క తండ్రి వాతావరణాన్ని బట్టి వృద్ధులు, చిన్న బిడ్డలు నాయన వేదన చెందుతున్నారు, అక్కడ నా తల్లిని చల్లని మేఘస్తంభం నుంచి నీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. పిల్లరా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించిన వ్యాపారం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ యు.